22వ అధ్యాయము 1-2 వచనము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు చేసిన మేలుకై స్తోత్రాలు, మీరు చూపిన మీ కృపకై, మీ దయాదాక్షిణ్యమునకై స్తోత్రం చెల్లిస్తాను. చదవబడిన వాక్య భాగము ద్వారా ఆయన చేరవచ్చిన మీ ప్రజలందరితోనూ, నిలవబడినటువంటి మీ దాసునితోనూ ప్రభువా మీరే మాట్లాడండి. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు నాయన. కనుక మీ దయగల హస్తాలు కనిపిస్తున్నాం. మీరే ఆశీర్వదించండి. చక్కని వాక్య భాగము ద్వారా నన్ను మమ్మల్ని దిద్ది మీ వాక్య సారూప్యతలోనికి మమ్మల్ని నడిపించుకుని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అబ్రహాము అన్న మాటకు విశ్వాసులకు తండ్రి అని అర్థం. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి, విశ్వసించిన వారందరికీ తండ్రి అని ఆయనకు పేరు. మా బాగా గమనించండి. అబ్రహామును ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు పిలిచాడు. తన సొంత పట్టణమైన ఊరు అను ప్రాంతము నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు. తన ప్రయాణాన్ని దేవుడితో అక్కడ మొదలుపెట్టి అనేక ప్రాంతాల గుండా దేవుడు తనకు చూపించిన ప్రతి దేశమందును దేవుడు తనను నడిపిస్తున్నటువంటి మార్గం అంతటి యందును నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అనేక మార్లు దేవుడు అతనిని ఆశీర్వదించాడు. మనకు తెలుసు, అతని సహోదరుని కుమారుడైన లోతు, అబ్రహాములు ఇద్దరు ఆ ఊరను పట్టణం నుండి బయలుదేరారు. కొంత మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించినందు చేత వారి ఆస్తి వారిని కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. మనకు తెలుసు, బాగా కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. బహు ధనవంతుడైపోయాడు. పెక్కుమంది పనివారు తనకున్నారు. అనేక మంది పశువుల కాపరులు, పశువుల మందలు. ఆ కాలంలో అవే కదా ఆస్తి. పెక్కుము గొర్రెలు, ఒడ్లు, ఎన్నో ఆస్తులు తన కూడబెట్టుకున్నాడు. ఎంతో సంపాదించాడు. దేవుడు ఒకసారి అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదింపబోతున్నాను అబ్రహామా అంటే, అబ్రహాం అన్నాడు, దేవా నీవు ఇంతగా ఆశీర్వదించావు, ఇంకా ఎంత ఆశీర్వదించిననేమి, నేనేం చేయగలనయ్యా, నేనేం చేసుకోవాలి, నాకంటూ వారసుడు లేడు అని అన్నాడు. అప్పుడు దేవుడు యెహోవా అబ్రహామును ఆశీర్వదించి, అయ్యా అబ్రహామునకు 100 సంవత్సరాల ఆయుష్కాలం, తన భార్య అయిన శారాయికి 90 సంవత్సరాల ఆయుష్కాలమందు దేవుడు వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎవరినిచ్చాడు? ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరే ఇస్సాక్. అబ్రహాము శారాయికి పుట్టిన కుమారుని పేరు ఇస్సాక్. ఇలాగా 100 సంవత్సరాల కాలంలో గర్భముడిపోయినటువంటి శారాయి గర్భమందు, నిండు వృద్ధాప్యమందు వారికి దేవుడు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని మీద వారికి ఎంత ప్రేమ ఉంటుందా? ఉండదా?
ఎంతో ప్రేమ, ఎంతగానో తమ కుమారుని ప్రేమిస్తా ఉన్నారు. ఒకసారి హాగరు అను తన దాసి కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకును అవమానిస్తే సారాయి అబ్రాహాముతో అన్నది, ఈ హాగరును ఈ ఇష్మాయేలును నీ కుమారుని ఇక్కడ ఉండకుండా పంపించేసేయి అన్నది. ఎంత ప్రేమ కదా! తన కుమారుని ఎడల ఇంత ప్రేమ కలిగి ఉన్నారు, ఇంత మనస్సు తమ కుమారుని ఎందు పెట్టుకొని ఉన్నారు. కారణం వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కనుక, ముసలితనం ముందు వారికి పుట్టినటువంటి కుమారుడు కనుక వారు తమ కుమారుని ఎందు ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. అయ్యా, అట్టి ప్రేమ కలిగిన కుమారుడిని దేవుడు ఒక రోజున అబ్రహామును పరీక్షిద్దామని అబ్రహామా అని పిలువగా అబ్రహాము ఏమంటున్నాడయ్యా, చిత్తము ప్రభువా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు ఒక పర్వతం మీద అతని నా కొరకు బలి ఇమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తే అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. ఏమన్నాడయ్యా? మనం అంటామా? అయ్యా, మనం ఎంతో ఇష్టపడే ఒక వస్తువు, కుమారుని కాదు కదా, మనం ఎంతో ఇష్టపడే ఒక వస్తువు, మనం ఎంతో ఇష్టపడే ఒక ఆహార పదార్థం, మనం ఎంతగానో ఇష్టపడేటువంటి కొన్ని వస్తువులు కానీ, ఏదైనా ఒక సంఘటన కానీ, ఒక ప్రదేశాన్ని కానీ మనం చూడలేకపోయినప్పుడు కానీ, దాన్ని మనకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని భుజించలేకపోయినప్పుడు కానీ, మనకు ఎంతో ఇష్టమైన వస్తువులు మన నుండి దూరం అయిపోయినప్పుడు కానీ మనం ఎంత బాధపడతాం కదా. అబ్రహాము తన కుమారుని బలి ఇమ్మంటే కూడా ఏమన్నాడు? ఏమన్నాడయ్యా? చిత్తం ప్రభువా అంటూ ఉన్నాడు. అయ్యా, దేవుడు అబ్రహామునకు సెలవించినట్టుగానే అబ్రహాము తన ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని దేవుడు తనకు ఆజ్ఞాపించిన, తనకు తెలియజేసిన మోరియా దేశమునకు ఆ పర్వతముల ఎందుకు వెళ్తా ఉన్నాడు. కట్టెల మోపు సిద్ధం చేశాడు, అగ్గి సిద్ధం చేసుకున్నాడు, ఇద్దరు పనివాళ్ళను వెంటబెట్టుకున్నాడు, ఒక గాడిద ప్రయాణము కొరకు సిద్ధం చేసుకున్నాడు. తాను తన కుమారుడు ఎక్కి ఎక్కడికి పోతున్నారయ్యా? నిండు వృద్ధాప్యమందు పుట్టిన తనకు ఒక్కడైన కుమారుడు బలి ఇచ్చుటకు దేవుని చిత్తమునకు తల వంచి ప్రయాణమైపోతాం. అంతా సిద్ధం చేశా. మార్గం అంతా చెప్తే సమయం చాలు, మన సబ్జెక్టు వేరే ఉంది కనుక సమయం చాలు. అంతా సిద్ధం చేశారు. మోరియా దేశానికి వెళ్ళాడు, బలిపీఠమును సిద్ధపరిచారు. తన కుమారుని చేతులు రెండు రెక్కల ఎలుక విరిచి కట్టాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు, తన కత్తి పైకెత్తాడు. ఎందుకు? తన కుమారుని బలించాడు. మళ్ళీ ప్రభు పిలుస్తా ఉన్నాడు. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు ఏమంటున్నాడయ్యా? బలి ఇచ్చేదానికి తీసుకుపోయా అంటే కూడా చిత్తం ప్రభు అన్నాడు. అతని మీద కత్తి వేయవద్దంటే కూడా ఏమంటున్నాడు? ఎవరంటారయ్యా ఈ మాట? అందుకే అబ్రహాము మాటకు అర్థం ఏమిటి? విశ్వాసులకు తండ్రి. దేవుడు ఎంత మెచ్చుకున్నాడో అబ్రహాము. చూడండి 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతనినేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎందుకు? ప్రభు ఏం చెప్తే దానికి ఏమన్నాడు? చిత్తం ప్రభువా, నీ కుమారుని తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను చూపించు ఒక పర్వతం మీద అతని బలి అర్పించంటే చిత్తం ప్రభువా అన్నాడు.
కత్తి ఎత్తి ఎదుగో తన కుమారుని బలించుచుండగా దేవదూత పిలిచి అబ్రహామా అతని మీద చేయి వేయవద్దని ఆ దూత పిలువగా చిత్తం ప్రభువా అన్నాడు. ఇదిగో నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని నాకు తెలిసి ఉంది. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడయ్యా? దేవుని చిత్తానికి తల వంచుతాడు. ఏం చేస్తాడు? దేవుని చిత్తానికి తల వంచుతాడు. దేవునికి భయపడేవాడు దేవుని చిత్తమునకు తల వంచుతాడు. దేవుని భయము ఇప్పుడు అనేకుల్లో ఉంది, కానీ దేవుని చిత్తమునకు తల వంచే భయం కాదు. ఆయన ఎడల ఆయన పట్ల ఏదైనా దుష్కార్యము ఏదైనా అన్యాయం నేను చేస్తే, లేకుండా స్థానం లేకుండా దేవుని మందిరానికి వెళ్తే, మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళకపోతే, ఆయనకి ఇష్టమైనవి అర్పించకపోతే, ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా పూజించకపోతే ఆయన ఏమైనా చేస్తాడేమో అని భయం ఉంది తప్ప, అయ్యా దేవా నీ చిత్తము నాయనా అని ఆయన చిత్తమునకు తల వచ్చే భయము అనేకుల్లో లేదు. అబ్రహామును బట్టి దేవుడు అన్నాడు, ఇందు నిమిత్తమై నీవు దేవునికి భయపడవాడని నాకు తెలిసి కనుక దేవునికి భయపడుతున్నాను, దేవుడు అంటే నాకు ఇంకా భయము అని చెప్పగల ప్రతి వాడు దేవుని చిత్తమునకు ఏం చేయాలి? తల వంచాలి. చిత్తం ప్రభువా అది ఎలా? ఈ రామున చిత్తం ప్రభువా అని దైవ చిత్తమునకు తమను తాము సమర్పించుకున్న అనేకులు ఎంతగానో బైబిల్ గ్రంథంలో ఫలించారు. మచ్చుకు కొందరిని మాత్రం ఈ దినమున నేను చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి 46వ అధ్యాయం, ఆదికాండంలోనే 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా. ఏనంటి యాకోబు అన్న మాటకు అర్థము మోసగా. దేవుడు ఇశ్రాయేలును యాకోబు యాకోబు అని పిలువగా అక్కడ ఏమన్నాడయ్యా? చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం ప్రభువా అని తల వచ్చాడు. ఇంత మాత్రమే కాదు, నేను అన్ని చూపించట్లేదు. తన జీవిత కాలంలో ఎన్నో విషయాలకు దేవుని చిత్తానికి తల వచ్చాడు. తన అన్న ఏమైనా చేస్తాడేమో అని అనేకసార్లు మనం ధ్యానం చేశాం. ఏ సేవలో తన అన్న తను ఏమైనా చేస్తాడేమో అని పెనుగొన్న స్థలంలో దేవునికి మొక్కి పెనుగులాడి నీవు ఆశీర్వదించగలి నన్ను నేను విడిచిపెట్టినన్నాడు. దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోతే నీ చిత్తమయ్యా అన్నాడు. నీ చిత్తం. యాకోబు ఇప్పుడు అంటున్నా 46వ అధ్యాయం, నీ చిత్తం ప్రభువా. యాకోబు యాకోబు అని దేవుడు పిలవగా ఏమన్నాడు? చిత్తం ప్రభువా. యాకోబు యొక్క సంతానం ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు నేటికి అవి నిలిచి ఉన్నాయి. నువ్వు ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళి నేను మీవాన్నయ్యా అంటే వారు అడిగేది ఒక్కటే, ఏంటి? ఏ గోత్రం? యూదా గోత్రికుడివా, బెన్యామీను గోత్రికుడివా, ఇస్సాకారు గోత్రికుడివా? ఏ గోత్రికుడివి నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో దేవుని చిత్తములో తల వంచిన యాకోబు అను సంతానములు దేవుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు ఆయన లేవనెత్తాడు. దేవుని చిత్తంలో తల వంచే ఈ మనస్సు నీకు నాకు మనకుందా? చూడండి, మనకు 3వ వ్యక్తులు కూడా చూపించారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చిన ఒక పద
ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని. మోషే యొక్క జీవితాన్ని అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మాకందరికి తెలుసు, మోషే ఒక పెట్టెలో పెట్టబడి ఐగుప్తు దేశంలో రాణికి దొరికాడు. చిన్నప్పుడే ఆ రాణి యొక్క కుమారుడుగా పెరిగాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు మోషే. ఐగుప్తు యొక్క సకల విద్యలు, వాళ్ళ గుర్రపు స్వారీ, వాళ్ళ ఖడ్గము, వారి యొక్క విద్య, వారి యొక్క జ్ఞానము అంతటిని అభ్యసించినటువంటి వాడు మోషే. ఇశ్రాయేలు వారు చాలా మంది అనుకున్నారు, మోషే మన పక్షాన దేవుడు రాజసన్నిధిలో పెట్టాడురా, ఇదిగో సకల విద్యను అభ్యసించాడు, ఏదో ఒక రోజు మనల్ని రక్షిస్తాడు అని ఇశ్రాయేలీలంతా అనుకుంటా ఉంటే, మనోడు మోషే ఒకసారి ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు కొట్లాడుతూ ఉంటే ఐగుప్తీయులు చంపి ఇసుకలో బాధ పెట్టాడు. ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్లాడుతుంటే ఏం చేశాడు, మీరు సహోదరులు కదా ఎందుకు కొట్లాడుతున్నారంటే ఒకడు అన్నాడు, ఐగుప్తీయులు చంపి ఇసుకలో బాధ పెట్టినట్లుగా నన్ను కూడా. మనోడు ఏం చేశాడు, ఆ మాటకు భయపడి ఐగుప్తు దేశాన్ని విడిచి రాజరికాన్ని విడిచిపెట్టి ఎక్కడో వేరే దేశంలో బ్రతుకుతా ఉన్నాడు. మిద్యాను దేశంలో బ్రతుకుతా ఉన్నాడు. ఈ మిద్యాను యాజకుడైన ఇత్రో అను వారి గొర్రెలను మేపుతాం. దేవుడు విడిచిపెట్టలేదు. నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చాను, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తా ఉన్నావు అని దేవుడు విడిచిపెట్టక ఒక వింత తనకు చూపిస్తే ఆ వింత ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్తే ఆ అగ్నిలో నుండి ఏమని వినబడుతుంది, మోషే మోషే అని పిలువగా అతడు ఏమన్నాడంతయ్యా, చిత్తం ప్రభువా. ఎందుకు ముందే తెలుసా, ఎరిగిన వాడు కదా తన దేవుని స్వరమును ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే తన తల్లే రాని కొరకు మోషేను పెంచినటువంటి విషయం మనకందరికీ తెలుసు. కాబట్టి దేవుని స్వరము, దేవుని మాట విన్నటువంటి వాడు. అందుకే వెంటనే గుర్తుపట్టి అన్నాడు, చిత్తం ప్రభువా, చిత్తమునైనా ఏంటో సెలవిమ్మని ఆజ్ఞాపించగా దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తీయులను విడిపించవలసి ఉన్నది, నువ్వు ఐగుప్తు దేశానికి పోవాలంటే ఎన్నో సాకులు చెప్పాను. దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని చిత్తమునకు సంపూర్ణంగా తల వంచేంత వరకు మోషేతో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. దేవుని చిత్తానికి తల వంచే వారముగా ఉండాలి. మరొక వ్యక్తిని నేను క్లుప్తంగా చూపించి ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. మొదటి నుండి 4 వచనాలు కూడా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందు దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. చాలు. ఎక్కడికి వెళ్ళాడమ్మా?
చిత్తమండి అన్నాడు. పిలిచిందెవరు? దేవుడు పిలుస్తా ఉన్నాడు. బాలుడు విధంగా గ్రహించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. ఇదిగో చిత్తమండి అని పరిగెత్తి యజమానుడైన ఏలి దగ్గరికి వెళ్తే, ఏలే నేను పిలిచలనైనా వెళ్ళి పడుకో అన్నాడు. రెండో మారు సమూయేలుని పిలవగా చిత్తమండి అని పరిగెత్తుకొని మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళాడు. మూడో మారు అలాగే అన్నాడు. సమూయేలుని పిలవగా చిత్తమండి అనుకుంటే ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలికి అర్థమైంది దేవుడే వీడిని పిలుస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తమని దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు అన్నాడు. చూడండి ఆ మాట. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మన్నాడు. ఎంత వాడైనా బాలుడు. వాళ్ళమ్మ 3 సంవత్సరాల వరకు పాలించి పెంచి దేవుడి సేవకుడైన ఏలి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏలి దగ్గర పరిచర్య చేస్తూ అక్కడనే పెరుగుతా ఉన్నాడు సమూయేలు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అంటారు. ఆ 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ఆ మాట చదువుకున్నాం. ఎవరికి ఏలికి సైతము, ఏలి మన దృష్టి గలవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. ఏలికి సైతము దేవుని యొక్క దర్శనం లేక ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. అటువంటి సమయంలో బాలుడు సమూయేలును దేవుడు దర్శించి ఏమన్నాడయా, సమూయేలు అని పిలవగా, అయా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని దేవుని చిత్తానికి తల వచ్చాడు. దేవుడు సమూయేలును ఇశ్రాయేలు అను తన ప్రజల మీద ప్రవక్తనుగా నియమించాడు. ఎందుకు? దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుక. సమూయేలుని పిలవక చిత్తమండి నేనున్నానండి పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవుని చిత్తానికి లోబడి హృదయం తలకొద్ది కనుక ఇశ్రాయేలు అను తన జనం మీద ప్రవక్తనుగా దేవుడు నియమించాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు అను ఈ ప్రవక్త 2 రాజులను అభిషేకించినటువంటి ధన్యత కూడా ఈయనకే దక్కింది. ఆ 2 రాజులు ఎవరో కాదు, రాజైన సౌలు, రాజైన దావీదు. వీరిద్దరిని అభిషేకించే ధన్యత భక్తులకు సమూయేలునకు దక్కింది. జనముల మీద ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు సంభవించనై ఉన్న కీడంతటిని బాలుడైన సమూయేలుతో దేవుడు చెప్పాడమ్మా. కారణం ఏమిటి? దేవుని పిలువగా చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని తన చిత్తానికి తల వంచాడు. మరొక ప్రాముఖ్యమైన వ్యక్తిని ఆయన చూపించకుండా ఏ మంత్రం క్లోజ్ కాకుండా నిలబడదు. అదేంటంటే ఆ ప్రాముఖ్యమైన వ్యక్తిని చూపించడం ముగించేస్తాను. లూకా సువార్త లూకా సువార్త 22వ అధ్యాయం. అయా 39 నుండి 42వ వచనం చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. తరువాత ఆయన బయలుదేరి వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయడని వారికి చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును, నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎవరయ్యా ఆయన? మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువు.
దేవదేవుడే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవదేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వారు. ఇదిగో పాపము లేకుండా పాపరహితుడుగా ఈ లోకములో ఎవరైనా జీవించి ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. ఆయనే ఈ లోకములో పాపరహితుడుగా జన్మించాడు, పాపరహితుడుగా జీవించాడు. యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించిన రాత్రి దాదాపు 7 మంది న్యాయాధిపతులు యేసు ప్రభువారిని విచారించి ఇతను ఎందు ఏ దోషమును మాకు కనబడలేదని చెప్పినటువంటి నిర్దోషి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణము తన ఎదుట కనబడుతుండగా ఆ శిలువ మరణము, ఆ శిలువ శిక్ష తాను భరింపవలసిన ఆ బాధల గురించి తండ్రిగా మొరపెడుతూ అంటున్నాడు, తండ్రి నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తన తండ్రికి, తన తండ్రి యొక్క చిత్తములకు సంపూర్ణ విధేయుడు అవడమే కాదు, తన తండ్రి తన కుమారుని ఉద్దేశించిన ఆ శిలువ మరణాన్ని సంతోషముగా స్వీకరించి మనందరి దోషముల కొరకై, అయా మనందరి పాపముల అతిక్రమములన్నిటి కొరకై శిలువలో తానే బలి అయి తన శిలువ రక్తము చేత మనలందరినీ కడిగి పరిశుద్ధులుగా చేసి ఇదిగో తాను శిలువ మరణం పొందుటయే కాక ఆ మరణమును జయించి లేచి మరణ పునరుత్థానుడై లేచి దాదాపు 40 దినములు తన శిష్యులైన వారందరికీ కనబడి వారితో గడిపి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు భూమి మీద చేసి నేటికి కూడా ప్రభువు పిలుచుతూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువు పిలుచుతూ ఉన్నాడు. కారణం తండ్రి చిత్తమునకు అంత విధేయత చూపాడు. శిలువ మరణం పొందినంతగా తన తండ్రి చిత్తమునకు లోబడ్డాడు. తాను అడుగుతా ఉన్నాడు, నీ చిత్తమైతే నాయనా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.